డేటా స్ట్రక్చర్స్. అసలు వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మన దగ్గర ఒక డేటా ఉండిద్ది. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లైన్స్ ఆఫ్ డేటా ఉంటే, ఈ డేటాని మనం ఒక కంప్యూటర్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్ చేసుకుంటాం గదా! ఈ స్టోర్ చేసుకున్న డేటాని మనం ఈజీగా సెర్చ్ సార్ట్ అప్డేట్ ఈ డేటాను అప్డేట్ ఇవన్నీ చేయాలి అంటే మనం నార్మల్‌గా మాన్యువల్‌గా అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. 10 చాక్లెట్స్‌లో రూ. 5వి 5 ఉన్నాయి. రూ. 10వి 5 ఉన్నాయి. ఈ రెండిటిని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 10 చాక్లెట్స్ మొత్తాన్ని చూసి ఏది రూ. 5 ఏది రూ. 10 అని చెప్పేసి చూడాలి. అదే గనుక బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అనుకో మనం ఇంత మాన్యువల్‌గా చేసే పనుండదనమాట. సో, మనం అందుకని డేటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేస్తాము. డేటా స్ట్రక్చర్స్ అంటే మన డేటాని ఆర్గనైజ్ చేసి, స్టోర్ చేసి ఈజీగా యూజ్ చేయటానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అనమాట. అర్థమవటం కోసం ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఒక ఫ్లోర్ ఉండిద్ది. ఈ ఫ్లోర్‌లో చాలా బుక్స్ పడేస్తాయి. ఆ బుక్స్‌లో ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ ఒక బుక్ మాత్రమే తీయాలి. అప్పుడు మనం ఎలా తీస్తాము? అక్కడున్న నెంబర్ ఆఫ్ బుక్స్ మొత్తాన్ని తీసి అది తందా కాదా చూసి అప్పుడు తీస్తాము. అదే కాకుండా ఇదొక సబ్జెక్ట్. ఇప్పుడు సిఎన్ అనే సబ్జెక్ట్ ఉంది. లేకపోతే డిఎస్ అనే సబ్జెక్ట్ ఉంది. సిఎన్ బుక్స్ అన్నీ ఇక్కడ, డిఎస్ బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టామనుకో, ఆ పర్టికులర్ పర్సన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సిఎన్ బుక్స్ ఉంటాయి, ఇక్కడ డిఎస్ బుక్స్ ఉంటాయని మనకి వెంటనే తెలిసిపోయిద్ది. సో, మనం ఇలా డేటాని అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఇలా యూజ్ చేయడానికి మనకు కావాల్సిన డేటా స్ట్రక్చర్స్ ఏంటి? లిస్టులు కానీ, స్టాక్స్, క్యూస్, అలా ట్రీస్, గ్రాఫ్ ఇలా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాం కదండి, అలా అనమాట. ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ సిరీస్లో మనం బేసిక్ నుండి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకుందాము.